హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండెని నా గుడిగంటలు సీరియల్లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. మీరు మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాస్పిటల్ని ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది మీనా. ఇక ఇంట్లో ఉన్న ప్రభావతి మీనా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే టీ పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అప్పుడే రోహిణి కూడా వచ్చి మీనా ఇంకా రాలేదా ఆంటీ అని చెప్పంగానే ఎందుకమ్మా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, మనోజ్కి కాస్త తలనొప్పిగా ఉందంట, మీనా అయితే టీ పెట్టిస్తుందని అని చెప్పంగానే సత్యమైతే ఒక్కసారిగా రోహిణి వంక ప్రభావతి వంక చూస్తూ ఉంటాడు. మీనా లేకపోతే ఈ ఇంట్లో ఎవ్వరు కూడా పని చేసుకోలేనట్టే ఉన్నారు, ఎవ్వరి పని వాళ్ళు చేసుకోవడం కూడా మానేశారు అని తన మనసులో అనుకుంటూనే ఏం ప్రభావతి, నువ్వే వెళ్ళి పెట్టుకుని తాగొచ్చు కదా అని అంటాడు. అదేమీ లేదు, మీనా పెట్టిస్తుంది కదా అని ప్రభావతి చెప్తుంది. ఇంతలో మీనా అయితే ఇంటికి వస్తుంది. అలా వచ్చిన మీనా దగ్గరికి సత్యం వచ్చి ఏమ్మా ఇప్పుడు మీ తమ్ముడికి ఎలాగుంది, అసలు ఏమయ్యింది అని వివరాలు అడుగుతూ ఉంటాడు. మీనా అయితే అదేం లేదు మావయ్య, ఏదో బండి నడుపుతూ ఉంటే బండి మీద నుంచి కింద పడ్డాడు, చెయ్యి నొప్పని బాగా నొప్పితో విలవిల్లాడిపోతున్నాడు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ప్రభావతికి డౌట్ వస్తూ ఉంటుంది. మీ తమ్ముడికి బండెక్కడిది అని అడుగుతూ ఉండగానే మీనా అయితే తన ఫ్రెండ్ బైకు తీసుకుని వెళ్ళాడు అని చెప్తుంది. అప్పుడే మనోజ్ అందుకుంటాడు. నిజంగానే ఫ్రెండ్ బైకేనా, ఎక్కడైనా దొంగలించాడా అని చెప్పంగానే మీనా ఒక్కసారిగా మనోజ్పై విరుచుకుపడిపోతుంది. అవును నిజమే, దొంగతనాలు చేసిన వారే చెప్పాలి దొంగతనాల గురించి. ఎంతైనా మీ అందరిలాగా మేము దొంగతనం చేసిన వాళ్ళని వెనకేసుకుని రాలేము కదా అని చెప్తుంది. ఆ మాటలకి వెంటనే రోహిణి షాక్ అయిపోతుంది. మనోజ్కి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే బాలు అయితే తన గదిలోంచి కిందకి వస్తాడు. అలా బాలుని చూసి వెంటనే మీనా షాక్ అయిపోయి అదేంటండి, మీరు ట్రిప్కి వెళ్తానన్నారు కదా, అదేంటి ఇంట్లో ఉన్నారు అని చెప్పంగానే ట్రిప్ అయిపోయింది మీనా, అందుకే తొందరగా వచ్చేసాను అని చెబుతాడు బాలు. మీరు తొందరగా వచ్చేస్తే డైరెక్ట్గా హాస్పిటల్కే రావచ్చు కదా, మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పంగానే వెంటనే సత్యమైతే ఏరా బాలు, బామ్మద్దుకి బాలేదన్నప్పుడు నువ్వు ముందుగానే ఉండాలి కదా, ఒక్కరోజు ట్రిప్ మానేస్తే ఏమవుతుంది, ఏ రాజేష్కో తెలిసిన వాళ్ళు ఇంకెవరికో అప్పగించవచ్చు కదా అని సత్యమైతే చెప్తూ ఉంటాడు. అది కాదు నాన్న, నేను చెప్పేది ఒకసారి వినండి అని అంటున్నా కూడా నువ్వు ఏం చెప్పేది ఏం వినాలరా, బామ్మర్ది కంటే కూడా నీకు ట్రిప్పే ఎక్కువైపోయిందా అని చెప్తాడు. ఆడి చేసిన తప్పేమి చిన్న తప్ప నాన్న, వాడు బలాదుర్గా తిరుగుతున్నాడు, కాలేజ్కి కూడా వెళ్ళట్లేదు అని చెప్తూ ఉంటాడు. వెంటనే మీనాకి కోపం వచ్చి మీరు కాలేజ్కి వెళ్ళట్లేదని చెప్తున్నారు కదా, మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి మా తమ్ముడు కాలేజ్కి వెళ్ళకపోవడం మీరు చూసారా, బలాదూర్గా తిరుగుతున్నారని చెప్పారు కదా, వాడి బలాదూర్ తిరగడం మీరేమైనా చూసారా, లేకపోతే మీకు ఎవరైనా చెప్పారా అని నిలదీస్తూ ఉంటుంది. బాలుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నేను ఏం చెప్పినా ఇప్పుడు నీకు తప్పుగానే ఉంటుంది మీనా, ముందు ముందు నువ్వే విషయమంతా కూడా తెలుసుకుంటావు అని చెప్పి బాలు అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోతాడు. మీనా వంటగదిలోకి వెళ్ళి అందరికీ టీ పెడుతూ ఉంటుంది. ప్రభావతి అయితే కొద్దిగా ఆలోచనలో పడిపోతూ సత్యంతో మాట్లాడుతూ ఉంటుంది. బాలు ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు. శివ గురించి ఏదో నిజం దాస్తున్నాడు. నిజంగా శివకి దెబ్బ తగిలింది అని తెలియంగానే వీడు ట్రిప్ కాదు కదా, ఎంత అర్జెంటు పనున్నా అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు, కానీ వీడు ఎందుకు వెళ్ళలేదు అంటే శివ గురించి ఏదో నిజం దాస్తున్నాడనే కదా, మీనా అన్న ఆ కుటుంబం అన్నా పడి చచ్చిపోతాడు వీడు, అలాంటిది వీడు వెళ్ళకపోవడం వెనుక ఏదో కారణం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి ప్రభావతి అంటుంది. వెంటనే సత్యం
ట్రిప్కి వెళ్ళినోడు వెనక్కి ఎలా వస్తాడని అనుకుంటున్నావు ప్రభావతి? ప్రతి దానికి అనుమానమే. ఎప్పుడు ఆ మీనా మీద వాళ్ళ కుటుంబం మీద పడి ఏడుస్తూ ఉంటావు అని చెప్పంగానే ప్రభావతి నోరు మూసుకుని ఉంటుంది. గదిలోకి వెళ్ళిన బాలు దగ్గరికి మీనా అయితే వెళ్తుంది. ఏంటండి, మీరేదో నిజం దాస్తున్నారు, మీరేదో చెప్పబోతున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు. నీ భార్యని నాకైనా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. బాలు అప్పుడు కూడా తను నిజం చెప్పడు. ఏం లేదు మేనా, ఏం లేదు, నాకు కొంచెం నీరసంగా ఉంది, నన్ను పడుకోనివి, నన్ను ఇబ్బంది పెట్టకు అని విసుక్కుంటూ ఉంటాడు. అలా విసుక్కుంటున్న బాలుని చూసి మీనా అయితే బాధపడిపోతూ ఉంటుంది. మీరు నా కష్ట సుఖాల్లో తోడుంటారని అనుకున్నాను, కానీ నాకు కష్టం వస్తే ముందుగా దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు మీరు ఈరోజు వింతగా ప్రవర్తిస్తున్నారు? దాని వెనుక ఉన్న కారణం ఏమిటో చెప్తారా నాకు అని నిలదీస్తూ ఉంటుంది. అయినా కూడా బాలు, ఏంటి మీనా, ఎన్నిసార్లు చెప్పాలి? వాడికి దెబ్బ తగిలింది, దెబ్బ తగలడం ఏదో పెద్ద వింతగా మాట్లాడుతున్నావేంటి? ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. మీ తమ్ముడు ఏమైనా పైనుంచి దిగొచ్చాడా అని గట్టిగా అంటాడు. అలా ఆ మాటలకైతే మీనా షాక్ అయిపోతుంది. నిజమేనండి, మీ వాళ్ళు మా వాళ్ళు అని ఇవాళే మీరు వేరుగా మాట్లాడుతున్నారు. మీకు నా తమ్ముడు అక్కర్లేదేమో, కానీ నాకు నా తమ్ముడు కావాలి. నేను రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్తున్నాను. మీకు బామ్మర్ది నా తమ్ముడు అని ఎక్కడైనా కాస్త ప్రేమ ఉంటే మీరు హాస్పిటల్కి రండి, లేకపోయినా పర్వాలేదు, నేనే వెళ్ళొస్తాను అని చెప్పి మీనా అయితే పడుకుంటుంది. అలా పడుకున్న మీనాను చూసి బాలు అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు. నీకు నిజం చెప్తే తట్టుకోలేవు మీనా, ఎలా చెప్పాలి? ఇప్పుడు నేను నిజం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. వాడి మీద మీరందరూ కూడా చాలా నమ్మకం పెట్టుకున్నారు. మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యలేను కదా. నేనే ఎలాగైనా సరే వాడిని మంచి దారిలో పెట్టి ఖచ్చితంగా ప్రయోజకుడిని చేస్తాను అని చెప్పి బాలు అయితే మీనా వంక చూస్తూ అంటూ ఉంటాడు. ఉదయాన్నే ఇంట్లో పనంతా కూడా పూర్తి చేసేసుకుని గుడికైతే వెళ్తుంది మీనా. అప్పుడే పూజారి గారు అడుగుతూ ఉంటారు, అదేంటమ్మా, మీ అమ్మ పార్వతి పూల కొట్టు పెట్టడం లేదేంటి? అప్పుడే 2 రోజుల నుంచి ఇక్కడ కనిపించట్లేదేంటి అని అడుగుతూ ఉంటాడు. మీనా అయితే తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యింది, బండి మీద నుంచి కింద పడిపోయాడు, హాస్పిటల్లో జాయిన్ చేశాం పంతులు గారు అని చెప్పంగానే మీ తమ్ముడికి ఏం కాదులేమ్మా, ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీ కుటుంబానికి ఉంటాయి అని చెప్పి అర్చన చేయించి ప్రసాదం మీనాకైతే ఇస్తాడు. మీనా వస్తూనే ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏదో జరిగింది, ఆయన ఇలా ఉండటానికి అసలు కారణమేంటో కూడా తెలుసుకోవాలని అని అనుకుంటూ ఉంటుంది. వస్తూనే ఇక్కడ శివ దగ్గరికి వెళ్ళి శివ పరిస్థితిని చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏంట్రా అసలు ఏం జరిగింది, నువ్వు నిజం చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటుంది. కానీ శివ మాత్రం ఏమాత్రం కూడా నిజమైతే చెప్పాడు. అప్పుడే మీనా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ గారు, మా శివాని అడుగుతుంటే నిజమేంటో చెప్పట్లేదు, నిజంగానే మా తమ్ముడు బండి మీద నుంచే పడుంటాడా? బండి మీద నుంచి పడితే ఇలాంటి దెబ్బలే తగులుతాయా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే డాక్టర్, నాకు అదే సందేహం వచ్చిందమ్మా, మీ తమ్ముడు ఎన్నిసార్లు అడిగినా కూడా బండి మీద నుంచి పడ్డాననే చెప్తున్నాడు తప్ప నిజం ఏంటని నాకు చెప్పట్లేదు. నిజానికి బండి మీద నుంచి పడితే తగిలిన దెబ్బలు కావివి, ఎవ్వరో తనని కొట్టినట్టున్నారు, అందువల్లే చెయ్య ఇరిగింది అని చెబుతాడు. వెంటనే ఆ మాటకి షాక్ అయిపోతుంది మీనా. సరాసరి శివ దగ్గరికి వచ్చి, ఏరా నిజం చెప్పలేదెందుకు? అమ్మ అడిగింది, అక్క అడిగింది, అయినా కూడా నీ నోటి నుండి నిజం రాలేదు, ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా? అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. అంటే ఏంటక్క, అది బావ ఫుల్లుగా తాగేసొచ్చి నన్ను బాగా కొట్టాడు, అందువల్లే నా చెయ్య ఇరిగిపోయింది అని చెప్పంగానే వెంటనే మీనా అయితే షాక్ అయిపోతుంది. పక్కనే ఉన్న పార్వతి కూడా, ఏంట్రా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, బావ నిన్నెందుకు కొడతాడు అని
అంటూ ఉంటుంది. లేదమ్మా, నిజంగానే బావే కొట్టాడు. నా ఫ్రెండ్తో నేను మామూలుగా బండి మీద నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అప్పుడే మమ్మల్ని ఇద్దరిని ఆపి తనని నన్ను కూడా కావాలనే కొట్టాడు. చాలా గట్టిగా కొట్టాడు అని శివ చెప్తాడు. అప్పుడే మీనా అయితే నిజమే, ఈయనకి చాలా కోపం ఎక్కువ. కాలేజీకి మానేసి మా తమ్ముడు తిరుగుతున్నాడు అని అనుకున్నాడు. కానీ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడని నేను చెప్పాను కదా, ఆయన కూడా అర్థం చేసుకోకుండా వెంటనే చేయి చేసుకున్నారు. ఇలా చెయ్యటం ఎంతవరకు కరెక్టు, అది భర్త అయినా సరే అని చెప్పి మీనా బాలుని నిలదీద్దామని ఇంటికైతే వస్తుంది. ఇంటి దగ్గర బాలు ఎక్కడా కనిపించాడు. వెంటనే ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతుంది. నేను ట్యాక్సీ స్టాండ్ కాడ ఉన్నాను అని చెప్పంగానే వెంటనే ఆ ట్యాక్సీ స్టాండ్ దగ్గరికైతే వెళ్తుంది. అప్పుడే రాజేష్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రాజేష్, ఏరా నిజం చెప్పేయచ్చు కదా, ఇప్పుడు నిందంతా కూడా నీ మీదే పడుతుంది. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు. నీ దగ్గర ఆధారం ఎటు ఉంది, అదే చూపించి మీనాకి చెప్పు. మీనా తప్పకుండా అర్థం చేసుకుంటుంది. తను కూడా శివని మంచి దారిలో పెట్టాలని చూస్తుంది కదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే బాలు అయితే చెప్తాన్రా, ఇప్పుడు శివ పరిస్థితి ఏం బాలేదు కదా, తను కొద్దిగా కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత నిదానంగా నేనే మీనాకి అన్ని నిజాలు చెప్తాను అని అంటూ ఉంటాడు. ఇంతలో మీనా బాలు దగ్గరికి వచ్చి ఎందుకు మా తమ్ముడిని కొట్టారు అని చెప్పంగానే వెంటనే బాలు షాక్ అయిపోయి, ఏంటి వాడు చెప్పాడా నేనే కొట్టానని అని అడుగుతూ ఉంటాడు. అవును, మీరే కొట్టారు. మీరు కొట్టడం వల్లే వాడి చెయ్య ఇరిగింది. ఏంటి, వాడిని చంపేయాలని అనుకుంటున్నారా? మీ తమ్ముడే ఇలాంటి పని చేస్తే మీరు ఇలాగే చేస్తారా అని అంటూ ఉంటుంది. అవును, తిరుగుతున్నాడు, కోపం వచ్చింది కాబట్టే కొట్టాను అని చాలా విసుగ్గా సమాధానం చెప్తాడు బాలు. ఆ మాటలు విన్న మీనాకైతే చాలా బాధపడిపోతూ ఉంటుంది. నిజమేనండి, మేము చిన్నవాళ్ళము. మీ ఇంట్లో చాకిరీ చెయ్యడానికి, మీరనే మాటలు పడడానికి మాత్రమే నేనున్నాను. మీ చేతిలో దెబ్బలు తినడానికి నా తమ్ముడున్నాడు. ఎంతైనా మేము లేని వాళ్ళం కదా. అదే రోహిణి, శృతిలాగా డబ్బున్న వాళ్ళమైతే మీరు ఇలాగే చేస్తారా? చాలా మంచిదండి. ఈ రోజుకైనా మీరు ఎలాంటి వారో నాకు తెలిసొచ్చింది. మిమ్మల్ని దేవుడిలా పూజిస్తున్నాను, కానీ అది తప్పని ఇవాళే నాకు తెలిసొచ్చింది అని మీనా బాధపడిపోతూ ఇంటికి వెళ్ళిపోతుంది. బాలు అయితే ట్రిప్కి అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత మీనా కూడా ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా ఆయన ఇదంతా కూడా కావాలని చేసి ఉండరు, ఏదో జరిగే ఉంటుంది. మా తమ్ముడు ఏదో తప్పు చేసుంటాడు, అందువల్లే ఈయన కొట్టుండవచ్చు. అసలు శివ నిజంగా ఏ తప్పు చేశాడని ఈయన కొట్టారు? ఖచ్చితంగా రాజేష్ అన్నయ్యకి ఈ విషయం తెలిసే ఉంటుంది. తప్పకుండా ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి రాజేష్ ఇంటికైతే వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళిన మీనాని చూసి రాజేష్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఇలా వచ్చావు, హాస్పిటల్కి వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటాడు. లేదన్నయ్య, వెళ్ళాలని ఉన్నా, నిజం తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను అని చెప్పి మీనా అంటూ ఉంటుంది. ఏం నిజమమ్మా, ఏంటి అని ఏమీ తెలియనట్లే చెప్తూ ఉంటాడు రాజేష్. మీరు ఏమీ తెలియనట్లు మాట్లాడకండి అన్నయ్య. మీరు దగ్గర ఆయన ఏమీ దాచరు, ప్రతి విషయం కూడా మీతో పంచుకుంటారు. మీరు నాకు నిజం చెప్పండి, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే రాజేష్ అంతా జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఒక్కసారి వాడి ఫోన్లో ఉన్న వీడియోలో ఒక వీడియో చూడు, అప్పుడే వాడు ఏం తప్పు చేశాడో నీకు బాగా అర్థమవుతుంది. వాడు చిన్నవాడని మందలించి వదిలేద్దామని బాలు చేసుకున్నాడు, కానీ హాస్పిటల్కి వెళ్ళేంత దెబ్బ తగులుతుందని బాలు కూడా అనుకోలేదు అని చెప్పి రాజేష్ అయితే అంటూ ఉంటాడు. వెంటనే చాలా థ్యాంక్స్ అన్నయ్య, నాకు నిజం చెప్పినందుకు. నేను చాలా అపార్థం చేసుకున్నాను ఆయన్ని, నా తప్పు జరిగిపోయింది అని మీనా బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే రాజేష్, చెల్లెమ్మ, ఆ పరిస్థితిలో ఎవరన్నా కూడా అలాగే చేస్తారు అని చెప్పి సముదాయిస్తూ ఉంటాడు. వెంటనే ఇంటికి వచ్చేస్తుంది మీనా.
అప్పుడే బాలు స్నానానికైతే వెళ్తాడు. వెంటనే బాలు ఫోన్లో ఉన్న వీడియోస్ అన్ని చెక్ చేస్తూ ఉంటుంది. అందులో ఈ వీడియో కనబడుతుంది. వెంటనే తన తమ్ముడు ఏం తప్పు చేశాడు, ఎలాంటి పనులు చేస్తున్నాడు అని చూసి ఆ దొంగతనం కూడా వాళ్ళ అత్తగారి దగ్గరే చేశాడు అన్న విషయం తెలుసుకుని మీనా చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇదా సంగతి. దీనివల్లే ఆయన ఏమీ చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు అత్తయ్యగారి దగ్గర డబ్బులు దొంగిలించింది శివే అని తెలిస్తే అత్తయ్యగారు అస్సలు ఊరుకోరు. అందుకేనా ఆయన నిజం చెప్పలేకపోతున్నారు. నేను ఎంత పిచ్చిదాన్ని, ఈయన మంచితనం తెలిసి కూడా ఈయన మీదే నిందలు వేశాను అని చెప్పి మీనా అయితే కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే బాలు మీనా ఏడుస్తూ ఉండడం చూసి, ఏంటి మీనా, శివకంతా బాగానే ఉంది కదా, ఏం కాలేదు కదా అని హడావిడి పడిపోతూ ఉంటాడు. మీరు ఎంత మంచివారండి, మీ మంచితనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. మా తమ్ముడు చెప్పిందే నిజమని నమ్మాను తప్ప మీతో ఇన్ని రోజులు ఉన్నా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పంగానే, మీ తమ్ముడు నాకు తమ్ముడు లాంటి వాడే మీనా. ఆ తప్పు మీ తమ్ముడే కాదు, ఒకవేళ నా తమ్ముడు అన్నయ్య చేసినా కూడా నేను ఈ విధంగానే చేస్తాను. అప్పుడు మనోజ్ కూడా అలాగే చేశాడు. మా అన్నయ్య చేసిన తప్పుకి ఆ రోజు బాధపడ్డాను, కానీ తర్వాత మా ఇంట్లో మనిషిలాగే కలుపుకున్నాను కదా అని చెప్పి మీనాతో అంతే అంటూ ఉంటాడు. చెప్తాను వాడి సంగతి, వాడు దొంగతనాలు చేయడం కూడా మొదలుపెట్టాడా అని మీనా అయితే గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటుంది శివాకైతే. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.